వన్ ఇండియా వ్యూయర్స్కి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మనము గడిచిపోయిన రోజులంటే అందరికీ అమృతం లాంటిది. ఎందుకంటే మనం ఎన్నో బాధల నుంచి బయటకు వస్తాం. అట్లనే మనం కొత్త సంవత్సరం ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటాం, కానీ బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయండి ఇందులో. కాబట్టి గడిచిపోయిన రోజులని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఉన్న కష్టాలని మళ్ళీ దాటుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాటగలమనే ధైర్యం ఇస్తుంది కొత్త సంవత్సరం. సో అంటే లాస్ట్ ఇయర్ మీరు ఏమైనా అనుకోని సాధించారా? మీ అచీవ్మెంట్స్ ఏమన్నా? అవునండి, నేను ఒక మంచి జాబ్లో జాయిన్ కావాలనుకున్నాను. ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. తర్వాత ఇక అప్పుడే నేను జాయిన్ అయిన సందర్భంలోనే మళ్ళీ ఒక శుభవార్త వచ్చిన సమయంలోనే ఇంకొక అశుభవార్త. అది మా నాయనమ్మ రూపంలో వచ్చింది. మా నాయనమ్మ పరమపదించారు. అదొకటి బాధగా ఉన్నా కానీ దాని నుంచి బయటపడి మళ్ళీ ఈ కంపెనీలో రాగలిగాను. సో అదొకటి మంచి వార్త. సో సొసైటీ ఏమనుకోవచ్చు? ఈ సంవత్సరం కూడా యాక్సిడెంట్లు జరిగాయి, సొసైటీలో కూడా చాలా దారుణాలు జరుగుతాయి. ఏమనుకోవచ్చు సొసైటీ? జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. మనము ఇక కొంచెం ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ మనం ముందుకెళ్ళాలి. ఒక మీడియా సంస్థగా మీరు వాళ్ళకు అవేర్నెస్ ఇస్తూ వాళ్ళు ఇక రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. రీసెంట్గా శివాజీ ఎవరైతే ఉన్నారో యాక్టర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే అదేం లేదండి. ఇప్పుడు మనం ఒకప్పుడు ఒక మహిళను కించపరిస్తే ఒక చీర లాగితే యుద్ధం జరిగింది. ఇప్పుడు ఒక మహిళను మంచి బట్టలు వేసుకో అంటే యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్టలు అనేది ఇక వాళ్ళ ఇష్టం, సొంత విషయం కాబట్టి మనం దానిలో కలిగించుకోలేము. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువ కాంట్రవర్సీ అవసరం లేదండి ఈ విషయంలో. ఎవరి ఇష్టం వాళ్ళది అని నా అభిప్రాయం. చెప్పండి. 2025 గడిచిపోతుంది, 4-5 రోజుల్లో 31st రాబోతుంది. సో 2025లో మీరు అనుకున్నది జరిగిందా? ఏం జరగలేదన్న. రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇంకా ఇది డెవలప్మెంట్ మన తెలంగాణ చాలా అదైపోతుంది. ఇంకా అంటే ఏమైపోయింది మీ డెవలప్మెంట్ చేయాలన్న. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా చేస్తుండే. ఇప్పుడు రేవంత్ అని వచ్చిండు, ఈ డ్రగ్స్ ఎంకల పడి మందిని పరిశాన్ చేస్తుండు. డ్రగ్స్ ఓకే అంటే డ్రగ్స్ తీసుకోవాలంటే బెటర్ అంటావు? లే డ్రగ్స్ తీసుకోవడం కరెక్టే, అది ఆయన చేస్తుంది కరెక్టే. ఇంకా పింఛన్ ఇవ్వాల పెద్ద మనుషులకి, రైతులకి అంతా గానీ రైతు భరోసా ఇవ్వాలంట. ఇంకా ఈ 2026 ఎట్లా చేయబోతుండో ఇంకా అర్థమైతలేదు అన్న. 2025 ఏమైనా రిజల్యూషన్ తీసుకున్నారా? తీసుకుంటే అది సాధించారా? అంటే మీరు అనుకున్న సాధించారా? చేసుకున్నాను. నేను జాబ్ చేసుకుంటా. నాకు ఆల్రెడీ ప్రమోషన్ వచ్చింది వేరే దాంట్లో కూడా. 7 Oaks అని ఒకటి ఉంటది, అలా కూడా నాకు సర్టిఫికేషన్ ఉంది ఇప్పుడు కూడా పెట్ గ్రూమింగ్ లో. నేను సో 2025 లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. మిమ్మల్ని బాధపెట్టిన ఇష్యూ ఏమన్నా? ఏం లేదన్న అట్లాంటి. కొన్ని హ్యాపీగా గడిపిన మూమెంట్స్ చాలా మూమెంట్స్ ఉన్నాయి అన్న. ఒకటి షేర్ చేస్తారా? అంటే మా అక్కకి బాబు పుట్టడం కానీ అట్లాంటి మేనల్లుడు, అదే చాలా నా ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేసుకున్నాను.